ఏ భీమసేనా అన్నమే కదా కావాలి, నాతో రా రా. బండ వేధవా మొత్తం నాశనం చేసి వెళ్ళిపోయాడు. అరే అన్ని సర్దండి రా. ఇలా నడి రోడ్లో గొడవ దిగామనుకో పోలీసుడు వచ్చి అందరినీ లాక్కుపోతాడు తెలుసా. తిను. అమ్మో ఊపిరిపోయేంత ఆకలా. ఊళ్ళో ఎవరు చావలేదంటే నీ గతి అధోగతే. రే నీళ్ళేవో. అన్నా నన్ను కాస్త గుర్తు పెట్టుకో, తొందరలో నన్ను వాళ్ళకాడికి తీసుకొస్తారు. నా కట్టి కారేటప్పుడు లేచి నీళ్ళుకుంది అనుకో, కొట్ట మాకు గదమైతే చాలు పడుకుండిపోతాను. ఇవ్వు ఇవ్వు ఇవ్వన్నా. గ్రీకు వీరుడు నరాకుమారుడు ఏయ్ ఏంటి పాపా ఒక్క క్షణం గుండె ఆగిపోయింది. మొహం చూడు మొహం పక్క నుంచి వెతుక్కుంటూ వచ్చాడు. పోవా అయ్యా మహానుభావ, అసలు నీకేం కావాలి? నీకు పని పడలేదా నా ప్రాణం? పనా? కలెక్టర్ ఉద్యోగం ఉంది, పోతావా? అయ్యో నేనే ఇక్కడ పొట్లాలని బతుకుతున్నాను, నువ్వు వేరేనా? ఈ దరిద్ర పని వదిలేసి ఇంటి పనికి వెళదాం అనుకుంటే గంజాయి అమ్ముకునేదని ముద్ర ఇస్తారు. నేనే దిక్కు తోచకల్లాడుతుంటే నీకు పని చూపించాలా? ఎక్కడ దాకా ఉన్నారా? బామ్మర్ దీంట్లో. ఈ నా దేవుడే కాపాడాలి. వీడిని లాక్కురండి రా. ఎంత డబ్బు తీసుకున్నావు? ఇచ్చింది పోలీసు వాళ్ళ నార్కోటిక్సా? వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవడం ఎంగిలి కొడు తిండవో ఒకటేరా? అయ్యా అయ్యా మీ కాళ్ళు కట్టుకుంటానయ్యా, వదిలేండి అయ్యా. అయ్యా తెలియక తప్పు చేశాడు, వదిలేండి అయ్యా. అయ్యా ఇంకెప్పుడు తప్పు చేయడం, వదిలేండి అయ్యా. అయ్యా అయ్యా వద్దయ్యా. చాలే వదిలేయండి, వదిలేయమని చెప్తున్నాను కదా, చచ్చేలా ఉన్నాడు. ఇక వీడు నా కళ్ళ ముందు ఉండకూడదు. ఏ లాయరు ఇలా రావయా. మన వాళ్ళందరినీ ఏ ఏ కేసుల్లో వెతుకుతున్నారో అవన్నీ వీడే చేశాడని పోలీసులకు అప్పగించు. రేయ్ ఒప్పుకుంటావా? ఒప్పుకుంటానయ్యా, ఒప్పుకుంటాను. వాడు ఒప్పుకుంటానన్నాడుగా, వదిలేయండి. ఎందుకు ఆవేశపడతారు? అసలే మీ ఆరోగ్యం బాగోలేదు. వయసు అయిపోయింది అనుకోకండి, ఒక్కొక్కడిని నరికి పోగులు పెడతాను. మీరు తినే ప్రతి గింజ పైన నా పేరుంది. విశ్వాసంగా ఉండాలి. అయ్యగారా నీకేం కావాలి? నువ్వు తీసుకెళ్ళి ఆ కాస్త సరుక్కి నా దగ్గరకు రావాలా? అక్కడ అడిగి తీసుకోవచ్చుగా. పని కోసం ఇప్పుడు చేస్తున్న పనికి ఏమైంది? నాకు కాదు, ఇతనికి. ఇక్కడున్న వాళ్ళు నన్ను నట్టేట్లు ముంచేశారు. వీడొచ్చి లేవదీస్తాడా ఏంటి? అనకండయ్యా, నా అలాగే ఇతను దిక్కుమొక్కు లేనివాడయ్యా. పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకట్లోనే ఉన్నాడు. పాపం ఊళ్ళో ఎవరు చేర్చుకోవడం లేదు. పోలీసులని డబ్బులని అలాంటివేవి ఇతనికి తెలియదు. ఇంకేం తెలుసు ఇడికి? ఇప్పుడు ఏదో అన్నారుగా విశ్వాసం అని, అదొక్కటే తెలుసు. ఒక్కరోజు అన్నం పెట్టినందుకే కుక్కలాగా నా వెంట తిరుగుతున్నాడు. రే బామర్దే, మధ్యాహ్నం పనికెళ్ళినప్పుడు వీడిని తీసుకుపరా. అట్టగే బాబా. అయ్యో అంత దూరం ఎందుకయ్యా, ఇక్కడ ఏదైనా చిన్న ఊరికి ఇసిగించుకో.
ఈ రోజు సాయంత్రం సినిమాకి వెళ్దామా? ఓ తప్పకుండా వెళ్దామే. గుడ్ మార్నింగ్, వందనం, నమస్తే, నమస్కార్. ఆలసించిన ఆశాభంగం, మంచి తరుణం మించిన దొరకదు. రండి సార్ రండి, వచ్చి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. 1కి 3, 5కి 15, 10కి 30. ఎన్టీఆర్ కి సింహాద్రి, మహేష్ బాబుకు ఒక్కడు, పవన్ కళ్యాణ్ ఖుషి, మీకంతా ఖుషి ఖుషి. ఇందులో దగ్గా లేదు, మోసం వసలే లేదు, జస్ట్ టైం పాస్. ఒక కాఫీ తాగే టైంలో డబ్బు గెలుచుకొని వెళ్ళొచ్చు సార్. బాగా చూడండి సార్. 4 గళ్ళు, 3 ఇవి. రాజా, రాణి, డైమండ్, ఆర్టిన్. రాజా శివాజీ గణేశన్ గారు, రాణి నాట్య మయూరి పద్మిని, మిగతా 2 డైమండ్, ఆర్టిన్. ఈ గళ్ళలో ఉన్న బొమ్మలే సార్ వీటి మీద ఉన్నాయి, వీటి మీద ఉన్న బొమ్మలే సార్ ఈ గళ్ళలో ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 బొమ్మలు ఉన్న వీటిని ఈ డబ్బాలో వేసి కడగడ ఆడించి పూస్తున్నాను సార్. ఇప్పుడు ఏమొచ్చాయో చూడండి సార్. రాజా శివాజీ గణేశన్ గారు, నాట్య మయూరి పద్మిని, ప్రపంచ ప్రేమికుల చిహ్నం ఆర్టిన్. మీ జేబులో ఉన్న 5వ 10 ఈ గళ్ళలో దేని మీదైనా కాయొచ్చు సార్. బాగా చూడండి సార్. ఒక రాజా, ఒక ఆర్టిన్, ఒక డైమండ్. ఇప్పుడు ఈ గళ్ళలో డబ్బు పెట్టుంటే 5 పెట్టుంటే 10, 10 పెట్టుంటే 20. ఖాళీగా ఉన్న గళ్ళలో డబ్బు పెట్టుంటే అది కంపెనీకి చేరుతుంది సార్. కంపెనీ అంటే ఏంటి? కాలే ఈ జానుడు పొట్టు కోసం కాకిలా అరుస్తున్న నేనే సార్ ఈ కంపెనీ. సరే కాస్తాము, తగులుతుందన్న నమ్మకం ఏంటి? నమ్మండి సార్, నమ్మకమే సార్ జీవితం. నన్ను నమ్మి చెడ్డవాళ్ళు ఎవరు లేదు సార్, నమ్మక చెడ్డవాళ్ళే చాలా మంది ఉన్నారు. రండి సార్ రండి సార్ రండి సార్, కాయ రాజా కాయ్. సెంటర్ లో పెడితే చల్ల సార్. 5కి 5, 10, 15 కాసి గెలుచుకోండి సార్. రండి సార్ రండి, కాయండి సార్. రాజా మీద 10. రాజా 10, రాజా 10, రాజా 15 రూపాయలు. 15 గళ్ళు ఖాళీగా ఉంచండి సార్. ఖాళీ గళ్ళలో పడితే కంపెనీ చేరుతుంది సార్. దేవుని తలుచుకోండి సార్. చూడండి సార్, తీయబోతున్నాను. అదృష్టం మీ వైపు ఉంది సార్. ఒక రాజా, ఒక రాణి. 10 పెట్టిన వాళ్ళకి 20 సార్, 5 పెట్టిన వాళ్ళకి 10. తీసుకోండి తీసుకోండి, సంతోషంగా తీసుకోండి. 5, 10 కాయాలనేం లేదు సార్. 50, 100 కూడా కాయచ్చు సార్. 50 కాస్తే 100, 100 కాస్తే 200 సార్. రండి సార్ రండి సార్ రండి సార్, కాయ రాజా కాయ్. సింగిల్ కాస్తే సింగిల్, Excuse me. డబుల్, ట్రిపుల్. పద్మిని 1 రూపీ. ధైర్య సాసే లక్ష్మి అన్నారు సార్. పద్మినికి తగిలింది సార్. చూసారా సార్, పాప 1 రూపాయి పెట్టా, 2 రూపాయలు తీసుకో. పప్పర్మెంట్ కొనుక్కొని సంతోషంగా చప్పరిస్తూ శివాజీ 1 రూపీ, పద్మిని 1 రూపీ. జాగ్రత్తగా చూడండి సార్. డైమండ్ మీద 5. పాపం చూసారా సార్, 2 కళ్ళ 1 రూపాయి చొప్పున కాసింది. తీయబోతున్నాను చూడండి సార్. మళ్ళీ గెలుచుకున్నావు పాప. నువ్వు కాసిన 2 కళ్ళకి తగిలింది. ఇదిగో 2 రూపాయలకి 4 రూపాయలు తీసుకో. పాపలాగా ధైర్యంగా కాయండి సార్. కాసి గెలుచుకోండి సార్. రండి రండి, కాసేవాళ్ళు ముందు ఇచ్చినట్టే ఇచ్చి మొత్తం లాగేసుకున్నాడు ఎలా. టెక్నికే అది. తమాషా చూసే వాళ్ళంతా దయచేసి వెళ్ళిపోండి సార్. ఇదంతా సీజన్ టికెట్ కొనాలి కదే. కాయ్ రాజా కాయ్ రాజా కాయ్ రాజా కాయ్. రండి సార్ రండి సార్. నువ్వు కాయ్ పాప. పాప కులదైవం ఎవరు? బ్రహ్మరాంబ. ఒకసారి దండం పెట్టుకో పాప. పద్మిని మీద 100 రూపాయలు కాసావు. బాగా చూడండి సార్. 100 రూపాయలు సార్. నోట్ సార్. 1 రూపాయి 2 రూపాయలు వద్దు సార్. పాపకు మళ్ళీ తగిలింది. నీ భ్రమరాంబ నిన్ను కరుణించింది పాప. 100 రూపాయలు పెట్టావు, 200 తీసుకో. చూసారా సార్, పాప 100 రూపాయలు పెట్టింది, 200 గెలుచుకుంది. అరే అది మంచి రోటే పాప. అవును ఏంటి పాప నీకు అదృష్టం ఇలా పట్టుకుంది? ఇలాగే పోతే నా కంపెనీ దివాలా తీస్తుంది పాప. దానికి నన్నేం చేయమంటావు? చాలా సేపటి నుంచి కూర్చున్నారు, కాళ్ళు నొప్పెడుతున్నాయి. వెళ్ళేటప్పుడు కాస్త హెల్ప్ చేస్తావా పాప? అవన్నీ తర్వాత చూసుకుందాం. ముందు నువ్వు కాని. 100 పద్మిని, 100 శివాజీ, 100 ఆర్టిన్. కొట్టేసింది. నాకు చెట్టు పాప. 200 పెట్టింది, 400 గెలుచుకుంది. డైలీ ఇక్కడికి వస్తారా? రేపు మా కాలేజ్కి వస్తారా? ఆడుకుందాం. థ్యాంక్స్. పట్టుకోరా దాన్ని. ఏంటి ఎక్కడికి బయలుదేరావు? ఇంటికి. నువ్వు గెలుచుకొని ఇంటికి వెళ్ళిపోతావు. మీరు చెప్ప పట్టుకొని వీధుల్లోకి వెళ్ళాలా? కాయ్ తెలుగు